హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో మీ thumbnail లో చూసినట్లు Samsung Galaxy S24 Ultra నేను ఇప్పుడు అన్బాక్స్ చేయబోతున్నాను. ఈ ఫోన్ ఇప్పటివరకు తెలుగు లాంగ్వేజ్ లో ఎవరు అన్బాక్స్ చేయలేదు. ఫస్ట్ టైం మన ఛానల్ లో అన్బాక్స్ అవుతుంది. ఇలాంటి ఎక్స్క్లూసివ్ కాంటెంట్ కూడా మన ఛానల్ లో దొరుకుతూ ఉంటుంది. ఈ రీసెంట్ టైమ్స్ లో మీరు నా అంతట నేనే ఫోన్స్ కొని అన్బాక్స్ చేసి వాటి రివ్యూస్, కెమెరా శాంపిల్స్, ఎవ్రీథింగ్ మీకు వీడియోస్ ప్రొడ్యూస్ చేస్తున్నాను. దాంట్లో భాగంగానే Poco X6 Pro ఈ మొబైల్ ఫోన్ కూడా నేనే పర్చేస్ చేసి నేనే రివ్యూస్ అన్ని పోస్ట్ చేస్తున్నాను. ఈ రోజు దీని అన్బాక్సింగ్ వచ్చింది. ఒకవేళ ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి. అండ్ ఈ ఫోన్ కూడా అమ్మేస్తున్నాను. నేను దీన్ని 25,000 రూపీస్ ప్రైస్ పాయింట్ లో కార్డ్ ఆఫర్ యూస్ చేసి పర్చేస్ చేయడం జరిగింది. 23,000 రూపాయలకి ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. నా ఇన్స్టా ఐడి కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను అన్బాక్స్ అయిపోయే S24 Ultra ని కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత 15 Pro Max ని అండ్ S24 Ultra రెండింటిని పక్కన పెట్టి కెమెరా శాంపిల్స్ లో రెండింటిలో ఏది బెటర్ గా పర్ఫార్మ్ చేసింది అనే దాని గురించి డెడికేటెడ్ గా వీడియో చేస్తాను. సో ఈ వీడియోలో నేను మాక్సిమం కెమెరా శాంపిల్స్ గురించి ఎక్కువ మాట్లాడను. ఏ ఫీచర్స్ ఏవైతే వీళ్ళు డెవలప్ చేసి తీసుకొచ్చారో ఈ ఏ ఫీచర్స్ అన్నింటినీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్బాక్స్ చేసి. ఛానల్ కి ఎవరైనా ఒకవేళ కొత్తగా వస్తే కంటెంట్ నచ్చి ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 30,000 సబ్స్క్రైబర్ల దగ్గరలో ఉన్నాము. సపోర్ట్ చేసి 50,000 సబ్స్క్రైబర్స్ వరకు ఈజీగా రీచ్ అయిపోతాం. సో సబ్స్క్రైబ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఫోన్ బాక్స్ చిన్న బాక్సే, స్లిమ్ గా ఉండిద్ది, అడాప్టర్ ఉండదు కాబట్టి. బాటమ్ లో మనకి Galaxy S24 Ultra అని రాసింది. లెఫ్ట్ సైడ్ మనకి Galaxy S24 Ultra, రైట్ సైడ్ Samsung బ్రాండింగ్ ఉంది. టాప్ లో చూసుకుంటే మనకి 12GB 256GB అని చెప్పి మెన్షన్ చేశారు. గ్రే టైటానియం అని చెప్పని ఇక్కడ కనబడుతుంది. MRP 135,000 వరకు మెన్షన్ చేశారు. బట్ మీకు ఆఫర్స్ అన్ని పోను 1,15,000, 1,20,000 ప్రైస్ పాయింట్ లో అవైలబుల్ ఉండిద్ది. సీల్స్ బ్రేక్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ చూసుకుంటే మనకి టైటానియం ఫినిష్ లో మంచి లుక్ కనబడుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. మనకి ఫోన్ పక్కకు పెట్టేద్దాం. మిగతా బాక్స్ లో వచ్చి కంటెంట్ చూసుకుంటే అడాప్టర్లు ఇవేం ఉండవు. ఓన్లీ ఒక పేపర్ మాన్యువల్ ఉంటుంది. Type-C to Type-C డేటా కేబుల్ ఇచ్చారు. అండ్ అలానే సిమ్ ఎజెక్టింగ్ పిన్ ఒకటి కనబడుతుంది. అండ్ ఫోన్ ని చేతిలోకి తీసుకుంటే ఆ టైటానియం ఫ్రేమ్ ని ఈజీగా మనం ఫీల్ అవ్వగలుగుతున్నాం. చాలా లైట్ వెయిట్ ఉంది. S23 Ultra తో కంపేర్ చేస్తే చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ప్రీవియస్ జనరేషన్ S23 Ultra లో కర్వ్ కొద్దిగా తగ్గిందని చెప్పని ఎక్కువ ఫీల్ అయ్యాం. ఈ ఫోన్ లో డైరెక్ట్ గా అసలు కర్వే తీసేశారు. మొత్తం ఫ్లాట్ డిస్ప్లే తీసుకొచ్చారు, సేమ్ లైక్ Pixel 8 Pro. అండ్ సైడ్ బాడీ మొత్తం మనకి టైటానియం ఫినిష్ తో వస్తుంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ ఉన్నాయి, పవర్ రాకర్ ఉంది. అండ్ అలానే S Pen కూడా సేమ్ టైటానియం కలర్ లో తీసుకొచ్చారు. కానీ టైటానియం బిల్డింగ్ కాదు, ప్లాస్టిక్ బిల్డ్ S Pen మొత్తం. బాటమ్ లో S Pen ఉంది, స్పీకర్ గ్రిల్స్ కనబడుతుంది, యాంటెనా బ్యాండ్స్ ఉన్నాయి, Type-C పోర్ట్ ఉంది, మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ ఉంది. అండ్ అలానే సిమ్ ట్రే కనబడుతుంది. ఇది డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్ తో వస్తుంది. మీరు మెమరీ కార్డ్ యూస్ చేసుకోలేరు. 2 5G సిమ్స్ ఎట్ ఏ టైం మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ టాప్ లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, యాంటెనా బ్యాండ్స్ ఉన్నాయి. అండ్ అలానే ఎయిర్ అవుట్ వెంట్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. OIS సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 10 మెగాపిక్సెల్ ప్లస్ 12 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంటుంది. రేర్ సైడ్ 15 Pro Max తో కంపేర్ చేస్తే టైటానియం కలర్ చాలా గ్లో అవుతుంది S24 Ultra లో. అండ్ కలర్ కూడా థిక్ టైటానియం కలర్ ని తీసుకొచ్చారు. 15 Pro Max తో కంపేర్ చేస్తే థిక్ గా ఉంది కలర్. 15 Pro Max జస్ట్ పేల్ కలర్ ఉంటుంది. ఫినిషింగ్ అంతా ఒక రెక్టాంగులర్ ఫినిష్ లో ఉంది. మనకి చేతిలో పట్టుకున్నప్పుడు కంఫర్టబుల్ గానే ఉండిద్ది. అలానే వన్ హ్యాండ్ మోడ్ లో యూస్ చేయాలనుకుంటే మీరు యూస్ చేయలేరు. ఖచ్చితంగా 2 చేతులు యూస్ చేయాల్సిందే. అండ్ స్క్రీన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, కర్వ్డ్ డిస్ప్లే తీసేశారు. కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే తో వస్తుంది. కానీ కార్నర్స్ మాత్రం అంత బాక్సీగా లేకుండా కొంచెం ఎడ్జ్ రౌండ్ కార్నర్స్ తోనే వస్తుంది. చేతిలో ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం కంప్లీట్ ప్రీమియం ఉంది. బట్ పాకెట్ లో మీరు యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం అంత కంఫర్టబుల్ గా అనిపించదు. కొంచెం పెద్ద ఫోన్ కాబట్టి మీరు సెకండ్ హ్యాండ్ కూడా యూస్ చేయాల్సి వస్తుంది. ఈ ఫోన్ ని సెటప్ చేసే ముందు ఒకసారి స్పెసిఫికేషన్స్ అని చెప్తాను. ఇందులో 6.8 ఇంచ్ ఫుల్ రెక్టాంగిల్ క్వాడ్ HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ కి సపోర్ట్ చేసింది. 2600 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. అది కూడా అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్. అండ్ స్క్రీన్ ప్రొటెక్షన్ వైస్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఆర్మర్ యూస్ చేశారు. విక్టర్స్ కంటే కూడా బెటర్ ప్రొటెక్షన్ ఇవ్వగలదు. అండ్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ని తీసుకొచ్చారు. దీని ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ 3.39 GHz ఉంటుంది. S24 అండ్ S24 Plus లో Exynos ప్రాసెసర్ తీసుకొచ్చారు. ఓన్లీ అల్ట్రాలో మాత్రమే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యూస్ చేశారు. 12GB 256GB బేస్ వేరియంట్ తో వస్తుంది. ఇందులో 512GB వేరియంట్ కూడా ఉంది. అండ్ ర్యామ్ కాన్ఫిగరేషన్ వీళ్ళు మెన్షన్ చేయలేదు. నేను LPDDR5X అనుకుంటున్నాను. బట్ స్టోరేజ్ టైప్ మాత్రం UFS 4.0 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. USB Type-C 3.2 జనరేషన్ తో వస్తుంది. అండ్ UI పరంగా One UI 6.1 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. ఆండ్రాయిడ్ వర్షన్ 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. Jan 2024 సెక్యూరిటీ ప్యాచ్ లతో వస్తుంది. కెమెరాస్ 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అండ్ 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా తీసుకొచ్చారు. 5000 mAh బ్యాటరీ ఉంది. కానీ మ్యాక్స్ 45 వాట్ ఛార్జ్ వరకు మాత్రమే సపోర్ట్ చేసింది. బాక్స్ లో ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేయరు. IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. 232 grams ఆఫ్ వెయిట్ తో వస్తుంది. మేజర్ హైలైట్ పార్ట్ ఏంటంటే దీంట్లో 7 years OS అప్డేట్స్ వస్తాయి. 7 years అంటే చాలా పెద్ద టర్మ్ అని చెప్పాలి. సో ఇవి స్పెసిఫికేషన్స్. ఇంకా మన మొబైల్ ఫోన్ దగ్గరికి వెళ్ళిపోదాం. పవర్ ఆన్ చేశాక Samsung Galaxy సెక్యూర్డ్ బై Knox, పవర్డ్ బై Android అని వచ్చింది. అండ్ హోమ్ స్క్రీన్ చాలా క్లీన్ గా ఉంది. ఎక్కడ మనకి బ్లోట్వేర్ కనబడట్లేదు. ఓన్లీ గూగుల్ సూట్ మొత్తం ఉంటుంది. అండ్ గూగుల్ యాప్స్ అన్ని ఉన్నాయి. అలానే మైక్రోసాఫ్ట్ యాప్స్ కొన్ని ఉన్నాయి. అవుట్ ఆఫ్ ది బాక్స్ డైలర్ Samsung డైలర్ తో వస్తుంది. కానీ మెసేజింగ్ యాప్ మాత్రం గూగుల్ మెసేజింగ్ యాప్ వస్తుంది. మీరు కావాలనుకుంటే సర్చ్ లోకి వెళ్ళి Samsung మెసేజింగ్ యాప్ ని డిఫాల్ట్ మెసేజింగ్ యాప్ కింద అయితే పెట్టుకోవచ్చు. అండ్ నేను ఇందాక చెప్పినట్లు ఒకసారి సెట్టింగ్స్ లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తే Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. అండ్ January 1st సెక్యూరిటీ ప్యాచ్ లో వస్తుంది 2024. చాలా లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు ఇవి.
అండ్ 7 years వరకు ఓఎస్ అప్డేట్స్ మనకు వస్తాయి. అండ్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి, అందులో అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్తే వీళ్ళు ఏవేవైతే ఏ ఫీచర్స్ అనౌన్స్ చేశారో అవన్నీ ఇక్కడ మనకు కనబడతాయి. ఫస్ట్ మనం ఫోన్ గురించి మాట్లాడుకోవాలి. ఎవరితో అయినా మనం కాల్ మాట్లాడుకునేటప్పుడు డిఫరెంట్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే లైవ్ లో ఇది ట్రాన్స్లేట్ చేయగలదు. ట్రాన్స్లేట్ చేసింది డైరెక్ట్ గా మీకు చూపిస్తుంది. అండ్ అలానే అవతల పర్సన్ ఏదైనా మాట్లాడితే దాన్ని డైరెక్ట్ గా మనకి వినిపిస్తుంది. అండ్ మనం మాట్లాడేది కూడా అవతల పర్సన్ కి మన లాంగ్వేజ్ లో కాకుండా డైరెక్ట్ గా ట్రాన్స్లేట్ చేసిన లాంగ్వేజ్ లో ఏఐ ద్వారా వినిపిస్తుంది. కానీ ఇందులో మనకి రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగు, తమిళ్, మలయాళం ఇలాంటి లాంగ్వేజ్ ఏమి యాడ్ చేయలేదు. ఇండియన్ ప్రకారంగా ఓన్లీ హిందీ లాంగ్వేజ్ మాత్రమే వీళ్ళు యాడ్ చేశారు. అండ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ జాపనీస్, కొరియన్, చైనీస్ ఇవన్నీ ఉన్నాయి. కాల్స్ కి సంబంధించి ఒక డెమో ఆడియో వినిపిస్తాను, వినండి. जब आप किसी कॉल का अनुवाद कर रहे हो तब यह कुछ ऐसा सुनाई देता है. ఈ రకంగా కస్టమర్ కేర్లతో ఎలా అయితే మనకి ఐవీఆర్ సర్వీస్ ఉండేదో ఆ రకంగా ట్రాన్స్లేట్ చేసి మన ఆడియోని వాళ్ళకి వినిపిస్తుంది. అండ్ ఒక స్పెసిఫిక్ నెంబర్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే, ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి పెడితే వాళ్ళు కాల్ చేసినప్పుడల్లా ఆ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసేసి మనకి వినపడడం జరుగుతుంది. ఏఐ ద్వారా వర్క్ అవుతుంది. ఈ ఫీచర్ చాలా మందికి ఉపయోగపడవచ్చు ఒకవేళ అన్నోన్ లాంగ్వేజ్ మాట్లాడితే. అండ్ సెకండ్ ఫీచర్ నోట్ అసిస్ట్. ఇది మీరు సామ్సంగ్ యాప్ ఏదైతే నోట్ ఉందో దాంట్లో మీరు ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు. సామ్సంగ్ నోట్స్ లో మీరు ఏదో ఒక కంటెంట్ రాసుకొని ఆ కంటెంట్ మొత్తాన్ని మీరు సెలెక్ట్ చేస్తే కింద మీకు స్టార్స్ కనబడుతూ ఉంటాయి. ఆ స్టార్స్ మీద క్లిక్ చేయండి, మొత్తం అనలైజ్ చేసిద్ది. అనలైజ్ చేసి మీకు 3-4 ఆప్షన్స్ చూపించింది. అందులో సమరైజ్, ఆటో కరెక్ట్ అని చెప్పి 2 ఫీచర్స్ ఉంటాయి. ఇవి మాకు బాగా ఉపయోగపడతాయి. సమరైజ్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసుకుంటే బుల్లెట్ పాయింట్స్ లాగా ఏవేవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో వాటిని కంప్రెస్ చేసి నీట్ గా పాయింట్ టు పాయింట్ మనకి నోట్ చేసి ఇచ్చింది. ఆటో కరెక్ట్ కనుక మీరు క్లిక్ చేస్తే ఏవేవైతే మీరు స్పెల్లింగ్స్ ఉంటాయో ఆ స్పెల్లింగ్స్ మొత్తాన్ని రిడక్ట్ చేసేసి ప్రాపర్ కరెక్షన్స్ చేసి మీకు పారాగ్రాఫ్ అనేది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ట్రాన్స్లేట్ ఫీచర్ ఓన్లీ హిందీ లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. మన ఇండియన్ లాంగ్వేజెస్లో రీజనల్ లాంగ్వేజెస్ సపోర్ట్ లేదు. నేను ఇందాక చెప్పిన ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అన్ని మళ్ళీ సపోర్ట్ ఉన్నాయి. చైనీస్, ఫ్రెంచ్, కొరియన్, జాపనీస్ ఇవన్నీ మనకి సపోర్ట్ ఉన్నాయి. ఇండియన్ లాంగ్వేజ్లో ఓన్లీ హిందీ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. సేమ్ ఇలాంటి ట్రాన్స్లేట్ ఫీచర్ మనకి 15 Pro Maxలో పక్కన యాక్షన్ బటన్ యూస్ చేసి కూడా మనం యూస్ చేస్తూ ఉంటాం. సేమ్ అదే కైండ్ ఆఫ్ ఫీచర్ కూడా S24 Ultraలో కూడా లైవ్ ట్రాన్స్లేషన్ కోసం మనం యూస్ చేసుకోవచ్చు. సేమ్ కైండ్ ఆఫ్ ఫీచర్ ఇన్స్పైర్ అయి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు, కాపీ అనకూడదు. అండ్ నెక్స్ట్ వాయిస్ రికార్డర్ యాప్ గురించి మాట్లాడాలి. చాలా 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 ఇంపార్టెంట్ ఫీచర్ ఇది. నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. జస్ట్ వాయిస్ రికార్డర్ యాప్ ఓపెన్ చేసి 2-3 పర్సన్స్ ఎప్పుడన్నా మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ఫీచర్ యూస్ చేయండి. ఒక డెమో చూపిస్తాను, నేనే మిమిక్రీ చేసి చెక్ చేయండి. Samsung has launched their S24 series on 17th of January. Samsung has launched its S24 series on 17th of January. మనం రికార్డ్ చేసిన వాయిస్ ఏదైతే ఉంటుందో దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే కింద ట్రాన్స్క్రైబ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. దాన్ని ప్రెస్ చేసి ఏదైతే లాంగ్వేజ్ మీరు కావాలో ఆ లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అంతే, ఇంకా వాయిస్ రికార్డ్లో ఎన్ని వాయిసెస్తో రికార్డ్ చేసిందో స్పీకర్ 1, స్పీకర్ 2, స్పీకర్ 3 అని చెప్పని హెడ్డింగ్స్ ఇచ్చి ఎవరెవరు ఏం మాట్లాడారని చెప్పని క్లియర్గా నోట్ చేసి సమరైజ్ చేసి మనకి ఇస్తుంది. అలానే టైం వైజ్ కూడా నోట్ చేసేస్తుంది. ఎడిటింగ్ చేసుకునే వాళ్ళకి, ఇంటర్వ్యూస్ తీసుకునే వాళ్ళకి ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడింది. బుక్ మార్క్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడైనా బుక్ మార్క్ సెలెక్ట్ చేస్తే ఆ పర్టికులర్ టైంలో ఏ వర్డ్ మీరు యూస్ చేశారనేది హైలైట్ చేసి ఇక్కడ మనకి సమ్మరైజ్లో కనబడుతుంది. ఇక్కడ మీరు ఆరెంజ్ కలర్, బ్లూ కలర్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వాయిస్ రికార్డర్లో ఏఐ ఫీచర్ తీసుకొచ్చింది. చాలా చాలా బాగా అనిపించింది నాకు. చాలా యూస్ఫుల్ ఫీచర్ ఇది. నెక్స్ట్ బ్రౌజింగ్ అసిస్ట్. దీన్ని యూస్ చేసి మీరు ఏ పేజ్లో అయినా ఉండనివ్వండి. అంటే మీరు యూట్యూబ్లో ఉన్నా, గూగుల్ క్రోమ్లో ఉన్నా. ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను, సామ్సంగ్ పేజ్లో ఉన్నాను. కింద హోమ్ బటన్ ఉంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే పేజ్ మొత్తం మనకి స్కాన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు దేన్ని సర్కిల్ చేస్తే ఆ సర్కిల్ చేసిన ఏరియా వరకు గూగుల్ లెన్స్లో మనకి సెర్చ్ అయిపోయి ఆ ప్రోడక్ట్కి సంబంధించి లేదా ఆ పర్సన్కి సంబంధించి లేదా వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్ గురించి అయినా కానీ కంప్లీట్ సెర్చ్ రిజల్ట్స్ ఇక్కడ కనబడతాయి. ఇది ఓన్లీ బ్రౌజర్లో మాత్రమే కాదు, యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన ఏరియాలో సర్కిల్ చేసి సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని గూగుల్ లెన్స్ యూస్ చేసి మనకి సెర్చ్ రిజల్ట్స్ అనేవి చూపిస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అండ్ చాలా యూస్ఫుల్ ఫీచర్ ఇది కూడా. మీరు ఇన్స్టాగ్రామ్లో ఉన్న, యూట్యూబ్లో ఉన్న ఒక పర్టికులర్ ప్లేస్ గురించో, ఒక పర్టికులర్ ఇమేజ్ గురించో మీరు ఎక్స్ట్రా నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇమేజెస్ రూపంలో మనం తెలుసుకోవచ్చు. చాలా ఉపయోగపడే ఫీచర్ అంటే నాకు అనిపించింది. అలానే బ్రౌజర్లో ఉన్నప్పుడు ఏ డిస్క్రిప్షన్ ఉన్నా కానీ, ఏ కాంటెంట్ ఉన్నా కానీ దాన్ని సెలెక్ట్ చేసుకొని మనకి ఉన్న ఏవైతే వీళ్ళు లాంగ్వేజ్ ప్రొవైడ్ చేస్తారో ఆ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి చూసుకోండి. అండ్ ఫైనల్ ఏఐ ఫీచర్ ఫోటో ఎడిటర్. ఈ ఫోటో ఎడిటర్ని యూస్ చేసి మీరు కెమెరాలో ఎగ్జాంపుల్ ఒక ఫోటో తీసుకోండి. ఇక్కడ నేను ఒక ఫోటో తీసా, ఇందులో మనకి సిమ్ ఎజెక్టింగ్ పిన్ కనబడుతుంది. ఈ పిన్ని రిమూవ్ చేయాలనుకోండి, ఎడిట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే పక్కన స్టార్స్ కనబడతాయి. ఈ స్టార్స్ మీద క్లిక్ చేయండి. ఏ ఐటమ్ అయితే మీరు వద్దనుకుంటున్నారో ఆ ఐటమ్ని సర్కిల్ చేయండి. సర్కిల్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అయ్యింది. పైన ఎరేజర్ బటన్ వచ్చింది. ఆ ఎరేజర్ని క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ కనుక కొడితే మీకు వెంటనే ఒక 2 minutes టైం తీసుకుంది. నాకు మాత్రం కొంచెం లాగ్ అనిపించింది. 2 minutes తర్వాత డైరెక్ట్గా ఇమేజ్ అనేది ఏదైతే మనకి అన్వాంటెడ్ ఆబ్జెక్ట్ ఉందో దాన్ని రిమూవ్ చేసి చూపించింది. మీరు ఒకవేళ పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్, ఎగ్జాంపుల్ నేను ఒక సెల్ఫీ తీసుకున్నా, అందులో కార్ ఉంది, పక్కనే స్కూటీ కూడా ఉంది. దీన్ని రిమూవ్ చేయాలని చెప్పని ట్రై చేశాను. 2 నిమిషాలు టైం తీసుకుంది, కానీ ఎక్కడ మనకి ప్రాపర్గా అయితే రిమూవ్ చేయలేదు. ఇది స్టార్టింగ్ ఫేజ్లో ఉంది. నేను జూమ్ చేసి ఆ ఇమేజ్ని ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను ఇక్కడ ఒక కార్ని, స్కూటీని ఈ రెండింటిని సెలెక్ట్ చేశాను. అండ్ అవుట్పుట్ ఎలా వచ్చిందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. పక్కన ఏదో ఒక పోలీస్ స్టాండ్ ఒకటి పెట్టేసి ఆ పక్కన రిక్షా, అలానే ఐస్ బండి,
స్కూటీ, ఈ మూడింటిని కలిపితే ఎలా అయితే ఒక వెహికల్ ఫామ్ అయిద్దో అలాంటి వెహికల్ని ఫామ్ చేసి చూపించింది. జనరేటివ్ ఫిల్ టెక్నాలజీని యూస్ చేసి ఈ ఫీచర్ని తీసుకొచ్చారు. బట్ స్టార్టింగ్ ఫేజ్లో ఉంది కాబట్టి కొంచెం స్ట్రగుల్ అవుతుంది. మన ఫేస్కి అయితే ఏమి ఇబ్బంది లేదు, బట్ రిమూవ్ చేయాలనుకున్న ఏరియాలో మాత్రం కొంచెం స్ట్రగ్లింగ్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇవి ఓవరాల్గా వీళ్ళు తీసుకొచ్చిన ఏఐ ఫీచర్స్. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి ఈ వీడియోలో ఓన్లీ ఏఐ ఫీచర్స్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ని మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను. రిమైనింగ్ కంప్లీట్ డీటెయిల్స్ మొత్తాన్ని ఇంకొక డెడికేటెడ్ వీడియో చేసి దాంట్లో మాట్లాడతాను. కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత లాంగ్ టర్మ్లో రివ్యూ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ 15 Pro Maxతో కంపేర్ చేసి కెమెరా శాంపిల్స్ని కూడా ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.